మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం ఈ వీడియోలో భాగంగా మీకు ఈరోజు 2020 సంవత్సరం జూన్ మాసం గురుగ్రహ మార్పు ద్వాదశ రాశులకు తెలియజేయడంలో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ జూన్ మాసం గ్రహస్థితి ఎలా ఉంటుంది, అంతకుముందు ఎలా ఉంటున్న గ్రహాలు ఇలా మారుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి గురుగ్రహము ధనుసు రాశికి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు 2వ తారీఖున. అదే 8వ తారీఖున శుక్రుడు సప్తమం నుంచి అష్టమంలోకి వస్తాడు. 15వ తారీఖు అంటే 15వ తారీఖున రవిగ్రహం 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి మిథునంలోకి వస్తాడు. కుజుడు 20వ తారీఖు తర్వాత 6వ స్థానానికి వస్తాడు. బుధుడు 7వ స్థానంలో ఉంటూ 22వ తారీఖు తర్వాత అష్టమంలోకి వస్తాడు. అంటే ఇక్కడ ఇది ధనుసు రాశి. ఇది అష్టమ స్థానంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి. అంటే సప్తమాధిపతి, షష్టాధిపతి, లాభాధిపతి, దశమాధిపతి అష్టమంలోకి వస్తున్నారు. ఇక్కడ రవిగ్రహము ఇక్కడి నుంచి ఇక్కడికి 15వ తారీఖున ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఇక్కడికి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు, గురువు, బుధుడు ఈ రాశిలోకి ఇలా ప్రవేశించారు. ఇక 9వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో శనేశ్వరుడు. అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది వీళ్ళకు. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావము గురువు యొక్క చూపుతో నశించిపోతుంది. ఇది పెద్ద బిగ్ రిలీఫ్. అదేవిధంగా ఈ రాశికి భాగ్యాధిపతి రవిగ్రహం చూస్తాడు. ఇది చాలా మంచిది. ఈ రాశికి పంచమాధిపతి కుజుడు కూడా అష్టమ చూపుతో చూస్తాడు. ఇది మంచిది. గురువు శనిని చూడడం మంచిది. అర్ధాష్టమ శని నశించింది. భాగ్యాధిపతి రవిగ్రహం రాశిని చూడడం చాలా మంచిది. పంచమాధిపతి పంచమ భాగ్యాధిపతులు చూడడం రాశికి బెనిఫిట్ అయింది. గురువు అష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని మాత్రం నియంత్రించాడు. అష్టమ స్థానంలో ఆకస్మికమైనటువంటి లాభం ఉంటుందని చెప్పచ్చు. ఆకస్మిక లాభం అంటే ఏమి? గురువు ధనకారకుడు కాబట్టి, సంతానకారకుడు కాబట్టి, శుభగ్రహాలు శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు కాబట్టి, ఆయన ఆకస్మిక స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వచ్చాడు కాబట్టి మీకు ఆకస్మిక లాభాన్ని చూపిస్తాడు. ఎందుకంటే తనకు కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అదే అది నీచ రాశి అయినప్పుడు ఏమవుతుంది? ఆకస్మిక నష్టాలను ఇస్తాడు. కాబట్టి అక్కడికే శుక్రుడు, బుధుడు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రాశికి బుధుడు బాధకాధిపతి, ఆ బాధను కోల్పోతాడు. శుక్రుడు షష్టాధిపతి, బాధకాధిపతి ఇద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అశుభత్వాన్ని కోల్పోతారు. ఆకస్మికంగా కలిగేటువంటి లాభాలను అనుగ్రహిస్తారని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ కేతు 9వ ఇంట్లో ఉన్నాడు. రవి రాశిని చూస్తాడు. అంటే పితృస్థానంలో కేతు గ్రహము, సప్తమ స్థానంలో పితృగ్రహము. కాబట్టి పితృదోషం అధికంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకు ఉన్నంత పితృదోషము ఇంకే రాశి వాళ్ళకు ఉండదు. కాబట్టి పితృపరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శివాలయ దర్శనము అధికంగా చేసుకోవాలి. ఇది తప్పనిసరి. అదేవిధంగా 3వ స్థానంలో రాహు చాలా మంచిదే. చేసే ప్రయత్నాలు షార్ట్కట్ మెథడ్లో బాగా చేస్తారు, బాగా సక్సెస్ అవుతారు. 4వ ఇంటి శనిని గురువు నియంత్రిస్తాడు కాబట్టి అర్ధాష్టమ శని బలహీనపడింది. కుజుడు 6వ ఇంటికి వచ్చాడు కాబట్టి పాపగ్రహం 6వ ఇంట్లో అత్యద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి గ్రహాలన్నీ కూడా ఇక్కడ గురువు కన్నా కూడా పంచమాధిపతి, భాగ్యాధిపతి ఈ రాశికి బాగున్నారు అనేది మాత్రం బాగా గ్రహించండి. అదృష్టం అయితే మాత్రం ఈ మాసం వీళ్ళకు ఉంది. ఏ రాశికైనా సరే, ఏ మాసమైనా సరే, ఎప్పుడైనా సరే, జాతకంలో కూడా సరే పంచమాధిపతి, భాగ్యాధిపతి బలపడ్డారంటే ఏదో రకంగా వాళ్ళు ఎన్ని కష్టాలున్నా పుంజుకుంటూనే ఉంటారు. వాళ్ళకి దారి దొరుకుతుంది. అదే రాశ్యాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి చెడిపోతే ప్రతి ఒక్కదానికి బాధపడి బతకాల్సి వస్తుంది. ఎందుకంటే అదృష్టం అనేది బలహీనపడిందని అర్థం. కాబట్టి పంచమాధిపతి, భాగ్యాధిపతి, 3వ ఇంటి పాపగ్రహం మంచిది. కాబట్టి ఈ డయాగ్రామ్ వేసి మీకు ఇలా చెప్తూ ఎందుకున్నానంటే మీ రాశికి మీకు ఎలా గ్రహాలు ఎలా ప్రభావాలు చూపిస్తున్నాయనేసి తెలియజేయడం కోసం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గ్రహమాలికా యోగం కూడా ఉంది. ఇలా ఉన్నాయి గ్రహాలు. ఇలా ఇలా స్ట్రైట్గా ఉండి ఇలా ఉంటే గ్రహమాలిక యోగం రాదు. లేదు ఇలా ఉంటే కూడా గ్రహమాలిక యోగం రాదు. ఇలా ఒక పూలదండలాగా ఇలా రావాలి. అదేవిధంగా ధనుసు రాశి వాళ్ళకు చాలా ప్రోత్సాహకరంగా చాలా ధీమా కూడా ఉంటుంది. రవిగ్రహం చూస్తాడు కాబట్టి రవి ధీమాన్ని, ధైర్యాన్ని కలిగినటువంటి గ్రహము చూస్తాడు కాబట్టి మీరు కూడా బాగా పబ్లిక్కి బాగా తెలుస్తారు, బాగా ఫోకస్ అవుతారు.
కాబట్టి ఎక్కువగా కొంచెం ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉంది. ఒళ్ళు వేడి చేయడానికి అవకాశం రవిగ్రహం చూస్తుంది కాబట్టి. కుజుడు చూస్తాడు కాబట్టి చాలా వేగంగా ఉంటారు. కుజుడు అంటే స్పీడ్ కాబట్టి. ఇప్పుడు వాహనంలో వెళ్ళేటప్పుడు ఎవరికైనా వేగం అనేది మంచిది కాదు. కుజుడు ఆ వేగాన్ని ఇస్తాడు కాబట్టి మీరు నిదానంగా పోవడం మంచిది. అదేవిధంగా చెప్పినట్టు శివారాధన, గురు చరిత్ర పారాయణం చేయడం కూడా మంచిదే. గురువు అష్టమంలో ఉచ్చస్థితి పట్టాడు. స్థానాధిపత్యం ఆ స్థానం వచ్చి అష్టమం కాబట్టి మంచి స్థానం కాదు కాబట్టి గురుచరిత్ర పారాయణం చేయడం మంచిది. అక్కడ గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి గురుచరిత్ర పారాయణం చేస్తే ఆ ఉన్నటువంటి స్వల్పమైనటువంటి ఆ దోషాన్ని కూడా ఇవ్వడు. కాబట్టి ఇక్కడ మీకు ఇక చెప్పుకోదగిన పెద్దగా దోషాలేం నాకేం కనిపించలేదు. మీకంతా కూడా వివరించాను. కేతుగ్రస్త కాలసర్ప యోగం నడుస్తూ ఉంది. కేతు వైపు గ్రహాలు క్రమేపీ వస్తున్నాయి. కేతు అమృత యోగాన్ని ఇస్తాడు. రాహు కాలసర్ప దోషాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటూ ఈ వీడియో విన్న తర్వాత మీకు గ్రహాలు ఎలాంటి స్థితిగతులను ఎలా మనకి ఇస్తాయని తెలుస్తుంది కాబట్టి మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. చక్కగా మీరు ఈ ఫలితాలను పొంది ఈ పరిహారాలు చేసుకుని మరిన్ని ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. శుభం.